ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనము. కష్టాల్లో మాత్రమే క్రీస్తు మనకు సమీపంగా ఉండడు. మన సమృద్ధిలోనూ మన సంతోష సమయాలలోనూ కూడా ఆయన మనకు సమీపంగా ఉంటాడు. మధురమైన ఆయన ప్రేమను, మాధుర్యమైన ఆయన సహవాసాన్ని అనుభవించేందుకు మనం శ్రమ సమయాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆయన వెలుగులు ప్రజ్వలించేది గాఢాంధకారపు రాత్రి జాముల్లో మాత్రమే కాదు, పగటి వెలుగుల్లో కూడా ఆయన వెలుగు కిరణాలు ప్రజ్వలిస్తూనే ఉంటాయి. దుఃఖ గడియల్లోనూ ఆనంద గడియల్లోనూ కూడా ఆయన మనతో ఉంటాడు. క్రీస్తు మనతో ఉండడాన్ని బట్టి మన ఆనంద గడియలు మరింత మధురంగా మారిపోతాయి. ఆయన ప్రేమ అన్ని వేళలా స్వచ్ఛంగానే ఉంటుంది. హృదయాలలో వెల్లివిరిసే సమాధానం భూలోక అందాల్ని మరింత సుందరంగా మార్చివేస్తుంది. హృదయాలలోంచి క్రీస్తునందలి ఆనంద పూటలు పొర్లి పారనట్లయితే మానవ ఆనందాలన్నీ క్షణాల్లో కనుమరుగయ్యే కలల్లాగానే ఉంటాయి. క్రీస్తులేని మానసిక సంతోషాలు ఒక భ్రాంతిగానే మిగిలిపోతాయి. ఆకస్మికంగా మన వద్దకు వచ్చే భౌతిక ఆశీర్వాదాలు మనకెంత ఉల్లాసాన్ని కలిగిస్తాయో కదా. అదే సమయంలో అవి మన ప్రతిభ వలన వచ్చినవి కావని, అవి కేవలం దైవిక కృప వలనే మనకు సంక్రమించాయని మనం గ్రహించడం ఎంత ఆశీర్వాదకరం. ఒకవేళ అవి మనకు దూరమైనప్పటికీ మనం ఐశ్వర్యవంతులమే. ఎందుకంటే క్రీస్తు మనతో ఉన్నాడు కనుక. పగటి సమయాలలో కూడా నక్షత్రాలు ఆకాశంలో ప్రజ్వలిస్తూ ఉంటాయి. సూర్యుడి వెలుగులో వాటిని మనం చూడలేకపోతున్నామంతే. కానీ అవి ఉన్నాయని, చీకటి పడ్డాక అవి తప్పక ప్రకాశిస్తాయని మనం తెలుసుకోవడం ఎంత అవసరం. అలానే అపరిమితమైన మానవ ఆనందాల మధ్యలో దైవిక సౌకర్యాలు ముసుగు వేసుకున్నాయని, భౌతిక ఆనందాల మబ్బులు తొలగిన మరుక్షణం అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మనకు కనిపిస్తాయని మనం తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఆహా, ఆకాశ వీధుల్లో ఎన్ని మర్మాలు, ఎన్ని అందాలు, ఎన్నెన్ని సోయగాలు! నిశ్శబ్ద నిశీతి వేళలో నింగిని వెలిగే నక్షత్ర సముదాయం ఎంతటి నేత్రానందాన్ని కలిగిస్తోంది. అంతరిక్షంలో దూతాలి సమూహం ముసుగు ధరించి ఉందా? కదిలే మబ్బుల మాటున అది దోబూచులాడుతోందా? తెల్లని రెక్కలు వినువీధిలో మెరుపు తీగలు సృష్టిస్తున్నాయా? పరలోక మహిమా వెలుగుల్ని అవి ప్రతిబింబిస్తున్నాయా? నేలను చూసే వాళ్ళకి నింగిలోని సౌందర్యాలు ఎలా కనిపిస్తాయి? నేలకు అతుక్కుపోతే నింగిలోని అందాల్ని ఆస్వాదించడం ఎలా? మనం పైకి లేవాలి, అప్పుడే మనం తేజరిల్లేది. మనం పైకి చూడాలి, అప్పుడే మన ముఖాలు ప్రకాశించేది. రాత్రి గతించిపోతుంది, పగటి వెలుగులు సమీపిస్తున్నాయి. కారు చీకట్లు కన్నుమరుగవుతున్నాయి, వేకు వెలుగులు దూసుకొస్తున్నాయి. క్రింది చూపును మానేసి పై పిలుపుకు ప్రతిస్పందిద్దాం. ప్రకాశమానమైన వేకు చుక్క కోసం ఆశతో ఎదురు చూద్దాం. క్రీస్తును ధరించిన హృదయాలకి ఈ లోకంలో ఎల్లప్పుడూ ఆత్మీయ ఆశీర్వాదాలే, ఎల్లప్పుడూ దైవిక ఆనందమే, ఎల్లప్పుడూ పరలోక నిశ్చేతే. మిట్ట మధ్యాహ్నపు ఎండవేళలో నింగిన దాగి ఉండే నక్షత్ర సముదాయాల విశ్వాసపు హృదయాలలో నిత్యానందపు ఊటలు అనునిత్యం దాగి ఉంటాయి. రాత్రి మబ్బులు ముసురుకున్న మరుక్షణం అవి చిరునవ్వులు చిందిస్తూ దేదీప్యమానంగా ప్రకాశించేందుకు ముసుగులు తీసి ముందుకొస్తాయి. ఇహలోక వెలుగులు మసకబారిన ప్రకాశించిన నిరంతరం మన హృదయాలలో ప్రకాశించే నీతి సూర్యుడైన క్రీస్తు గొప్ప ఆశీర్వాదాన్ని, పరిపూర్ణ సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.